హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూయేషన్ అండి ఇది కూడా. అన్నవరం టెంపుల్ నుంచి నెక్స్ట్ టెంపుల్‌కి బయలుదేరాము. అంటే టైం అప్పుడు నియర్‌గా 3-3:30 ఆ టైం అయ్యిందండి. అన్నవరం టెంపుల్‌కి దగ్గరలోనే తలుపులమ్మ టెంపుల్ గురించి విన్నాము. అంటే గూగుల్‌లో సెర్చ్ చేశామన్నమాట. ఫేమస్ టెంపుల్ అని విన్నాము. అలాగే డిస్టెన్స్ కూడా దగ్గరే ఉంది. కరెక్ట్‌గా అన్నవరం టెంపుల్ నుంచి ఒక 35 మినిట్స్‌లో రీచ్ అయ్యామన్నమాట టెంపుల్‌కి. యాక్చువల్‌గా మేము ప్లాన్ చేయలేదనమాట. అంటే డైరెక్ట్ విజయవాడ నుంచి ద్వారకా, తిరుమల నెక్స్ట్ అన్నవరం అనుకున్నాము. సో, నియరెస్ట్‌గా ఉండే టెంపుల్స్ కూడా చూద్దామని ఇంకా ఆ రోజున మాత్రమే మేము డిసైడ్ అయ్యి ఇంకా దగ్గరుండే టెంపుల్స్‌కెళ్ళామనమాట. అంటే టైముని బట్టి మేము ఆ టెంపుల్స్ కూడా వెళ్ళగలిగాము. అలాగే అన్నవరంలో కూడా మాకు 3-3:30 అట్లా ఆ టైమే అయింది కాబట్టి నియరెస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అమ్మవారి టెంపుల్‌కి గూడా వెళ్ళొచ్చు కాబట్టి మేము వెళ్ళగలిగాము టెంపుల్‌కి కూడా. మేము విజయవాడ నుంచి బయలుదేరిన ఫస్ట్ డే ద్వారకా, తిరుమల వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి వాడపల్లి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ అక్కడి నుంచి డైరెక్ట్‌గా అన్నవరం ఆ రోజు నైట్ స్టే చేశాము. నెక్స్ట్ డే అన్నవరంలో దర్శనం చేసుకొని ఇప్పుడు తలుపులమ్మ టెంపుల్‌కి వెళ్తున్నాము. టోటల్‌గా 2 డేస్ మాత్రమే మా ట్రిప్ అనమాట. ఈ టెంపుల్ తర్వాత పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం గూడా చూసుకున్నాము. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి వీడియో ఎండ్ వరకు కూడా. తలుపులమ్మ టెంపుల్ కాకినాడ జిల్లాలో తుని మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో లోవకొత్తూరు అనే ఊరుంది. ఆ ఊరికి దగ్గరలో ఈ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. వీడియోలో చూడండి పెద్ద పెద్ద కొండలు, అలాగే పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉందన్నమాట. ఈ కొండల్లో ఒకదానిని దారకొండగాను, మరొక దానిని తీగకొండగాను పిలుస్తూ ఉంటారంట. ఈ 2 కొండల మధ్య తలుపులమ్మ టెంపుల్ ఉంటుంది. తలుపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు ఈ స్థల పురాణం చెప్తుంది. అగస్త్య ముని ఇక్కడే ఈ కొండల్లో ధ్యానం చేశాడని, అతను ఈ కొండల్లోని పండ్లను తిని, ఈ కొండల్లోని నీటిని తాగేవాడని, అందుకే వాటికి వరుసగా దారకొండ, తీగకొండ అని పేర్లు పెట్టారట. దారకొండ ప్రారంభమైనప్పటి నుండి అంతరాయం లేకుండా నీటి ప్రవాహం ఉందట. అందుకే ఈ గ్రామాన్ని తలుపులమ్మ లోవ అని పిలుస్తారట. గోదావరి, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉండేవాళ్ళు ఈ అమ్మవారిని ఎక్కువగా నమ్ముతారట. తమను ప్రమాదాల నుండి కాపాడుతుందని, అట్లాగే లాభాలను ఆర్జించడంలో కూడా అమ్మవారు సహాయపడుతుందని విశ్వసిస్తారట. వీడియోలో చూడండి చూపిస్తున్న కొండపైన వెహికల్స్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అవన్నీ రాసున్నాయి. ఓన్లీ ఆ కొండ మీదని కాదు, గుడి లోపల గోడల పైన కూడా అలానే రాసున్నారు. ఎందుకు అంటే అక్కడ నివసించే వాళ్ళు
అలా అని కొత్తగా వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళ వెహికల్స్ రిజిస్ట్రేషన్ నంబర్‌లను అలా గుడి దగ్గర కొండపైన గాని, గోడల పైన గాని రాస్తే అమ్మవారు వాళ్ళని సంరక్షిస్తుందని నమ్ముతారట. అందుకే అట్లా రాసున్నారు మొత్తం వెహికల్స్ రిజిస్ట్రేషన్ నంబర్‌లు అవంతా కూడా. మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి రష్ కూడా తక్కువగానే ఉన్నారు. అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది. ఫస్ట్ టైమ్ అనమాట అమ్మవారి టెంపుల్ గురించి వినడం, అలాగే టెంపుల్‌కి కూడా వెళ్ళడము. ప్రకృతి మధ్యలో ఉండే అమ్మవారి టెంపుల్‌ని చూసి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. దర్శనం గూడా మంచిగా జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మేము బయలుదేరామనమాట. సుమారుగా 2 గంటల సమయం పట్టిందండి తలుపులమ్మ టెంపుల్ నుంచి ద్రాక్షారామ గ్రామం చేరుకోవటానికి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇది. ఈ టెంపుల్ వచ్చేసి ద్రాక్షారామ గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిలోమీటర్లు, అలాగే అమలాపురం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, అలాగే 18 శక్తి పీఠాలలో ఒకటి కనుక ఇది శివక్షేత్రంగాను, శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలో స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. శివలింగము సుమారు 14 అడుగుల ఎత్తులో ఉండి 2 అంతస్తుల ఆలయ నిర్మాణంలో ఉంటుంది. శివలింగం పైభాగం సూర్యకాంతిలో మెరుస్తూ ఉంటుంది. అక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బోర్డు పైన చీకటి కోణం అని చెప్పి చూపిస్తుంది. యారో మార్క్ ఏసి స్వామివారి పాదభాగం అని రాసున్నారు కదా! సో, ఆ ఎంట్రీలో వెళ్తే గనక స్వామివారి పాదభాగం చూడగలుగుతాము. అక్కడ దర్శించుకొని బయటికి వస్తే మరో పక్కన మెట్ల ద్వారా పైకి ఎక్కాల్సొస్తుంది. అక్కడికి వెళ్ళి స్వామివారి తలభాగం దర్శించుకోవచ్చనమాట. అటు నుంచి బయటికి రాగానే ఆపోజిట్‌గానే అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. సతీదేవి ఎడమ చెంప ఇక్కడ పడిందని, అందువల్ల ఇది శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిందని, ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబ దేవిగా పూజలందుకుంటున్నారని ప్రసిద్ధి. మేము టెంపుల్ రీచ్ అయినప్పటికీ 7 ఆ టైం అయింది కాబట్టి చీకటి పడిపోయింది. కానీ వీడియో తీయగలిగాను కొంచెం ఆ లైటింగ్ వలన. అందులో పౌర్ణమి ముందు రోజనమాట. ఆ పౌర్ణమి వెలుగుల్లో గుడి చాలా బావుంది. అమ్మవారు, అయ్యవార్ల దర్శనం బాగా జరిగింది. దర్శనానంతరం మేము ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా అక్కడి నుంచి విజయవాడ స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఆ ఊరు నుంచి విజయవాడ రీచ్ అవ్వటానికి 3:30-4 గంటలు టైం పడుతుందనమాట. ఇంకప్పటికి డిన్నర్ టైం అయింది కాబట్టి మేము ఇంకా దారి మధ్యలోనే ఒక దగ్గర ఆగి డిన్నర్ చేసుకొని ఇంకా విజయవాడ రీచ్ అయ్యాము. ఈ 2 డేస్ ట్రిప్‌లో కూడా అన్ని క్షేత్రాలు కూడా మంచిగా దర్శనం చేసుకొని మేము సేఫ్‌గా ఇంటికి రీచ్ అయ్యామనమాట. ఈ వ్లాగ్స్ ద్వారా మాతో పాటు మీరు కూడా మేము దర్శించిన ప్రదేశాల్లో చూడగలిగారు అనుకుంటున్నా. ఈ వీడియోతో విజయవాడ వెళ్ళాక నేను తీసిన వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ చేశానండి. నెక్స్ట్ విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాము. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా తిరుపతి నుంచి నేను తీసిన వీడియోస్ అవి అప్లోడ్ చేస్తుంటాను.
హోప్ మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.